ఇలా డిఫరెంట్గా లడ్డు కూడా చేస్తారా? అది శనగపిండితో చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినేద్దామా అంత బాగుంది. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినది ఇలా శనగపిండి తీసుకున్నాను కొద్దిగా, 1 కప్పు. షుగర్ కూడా 1 కప్ తీసుకోవాలి. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా గోడంబి, కొద్దిగా ఇలాచి, అదే యాలకులు కొద్దిగా టేస్టీ కోసం. ఇలా యాలకుల్ని మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత ఈ షుగర్ని ఇలా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఉండాలి, పొడిగా ఉండకూడదు. సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇలా గోడంబి మొత్తాన్ని కొద్దిగా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా గసాలు కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో లైట్గా శనగపిండి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి కొద్దిగా లైట్గా హీట్ చేయాలి. ఎక్కువ కాదు, హై ఫ్లేమ్లో, లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తం ఇలా నెయ్యితో కొద్దిగా బాగా మిక్స్ చేస్తున్నాను. కొద్దిగా తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి. ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా సేపు చల్లార్చుకోవాలి. ఇలా మరి ఎక్కువ పెడితే మాడిపోతుంది, టేస్టీగా ఉండదు. తర్వాత ఇందులో మిక్సీ జార్లో ఉన్న షుగర్ని మొత్తం యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలన్న వాళ్ళు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసి ఇందులో కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలా స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఇలా కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ నెయ్యిని తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉంటలు లేకుండా. కొద్దిగా నెయ్యి తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలా ముద్ద చేసుకోవాలి, లేదంటే ముద్ద తర్వాత ఇరిగిపోతుంది, పొడి పొడిగా ఉంటుంది. సో కొద్దిగా లైట్గా హీట్ ఉన్నప్పుడే ఇలా ముద్ద చేసుకొని ఇలా ప్లేట్లో సర్వ్ చేస్తూ చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అంతా బాగుంది కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. చివరిగా బేసన్తో లడ్డు తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంది.